వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగు సినీ ప్రేక్షకులకు తనదైన సహజమైన నటన, కామెడీ టైమింగ్ తో సుపరిచితుడైన నటుడు రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, భరత్ అని నేను, జాతి రత్నాలు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన ఇప్పుడు దర్శకుడుగా మారి మెగాఫోన్ పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్ ఫోటోను నా మెయిల్కు పంపించండి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇక పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాహుల్ రామకృష్ణ తన తొలి దర్శకత్వ ప్రయత్నానికి సంబంధించిన కథను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమా కథాంశం, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వంటి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం చురుగ్గా సాగుతున్నాయని సమాచారం. రాబోయే కొద్ది నెలల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అధికారిక ప్రకటనలో వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. నటనతో పాటు గతంలో రచయితగా, జర్నలిస్టుగా కూడా పనిచేసిన అనుభవం రాహుల్ రామకృష్ణకు ఉంది. రచన, కథనంపై ఉన్న ఆసక్తి, అనుభవమే రాహుల్ రామకృష్ణను దర్శకత్వం వైపు నడిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాత్రలకు హాస్యాన్ని, వాస్తవికతను జోడించడంలో ఆయనకున్న ప్రత్యేక ప్రతిభ దర్శకుడిగా కూడా ఆయన సినిమాలో కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నటుడిగా తనదైన ముద్ర వేసిన రాహుల్ దర్శకుడిగా ఎలాంటి సినిమాతో మన ముందుకు వస్తారోనని సినీ పరిశ్రమ, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.